హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బీరకాయ వంకాయ నూనె గొజ్జు చేస్తున్నాను. బీరకాయ వంకాయ ఆలుగడ్డలన్నీ వేసి అది ఎలా అన్నీ చెప్తున్నాను. మీరు కూడా చూసుకొని నోట్ చేసుకొని ఇది ఎలా చేయాలో చూసుకోండి. దానికి కావాల్సిన మెటీరియల్ చెప్తాను, నోట్ చేసుకోండి. బీరకాయ రెండు ఆలుగడ్డలు, కొత్తిమీర, 2 టమోటో, పచ్చిమిర్చి, మీకు కారం ఎంత కావాలో అంత, ఒకటి ఎర్రగడ్డ, ఒకటి తెల్లబాయి, ఈ ఒగ్గురికి కాల్చిన సాసులు, జీలకర్ర. చూడండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వంకాయలు ఎంత చిన్న ముక్కలు కావాలంటే అంత చిన్న ముక్కలు వంకాయలు, మళ్ళీ ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాను. టమోటా కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. బీరకాయ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, నూనె పెట్టి దానిపైన వేసాను. కరివేపాకు, సాసులు, జీలకర్ర అంతా వేసి దాంట్లో ఉండి ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకున్నాను. చూడండి, బీరకాయ వేసి బాగా ఉడకబెడుతున్నాను. ఇంట్లో బాగా నూనెలో కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు, ఆలుగడ్డలు వేసుకోవాలి. తెల్లబాయలు కూడా వేసేస్తున్నాను నూనెలో వేయడానికి. కరివేపాకు నార తెచ్చి పెట్టినామండి, అందుకని కొంచెం బ్లాక్గా ఉంది. ఏందప్ప అంతగా మాడిపోయింది అనుకోవద్దని, మాడిండేది అయితే కాదు, బ్లాక్ అయ్యిండేది, అది అలాగే ఉందంతే. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు, వంకాయలు అయితే అందులో వేసేసుకుంటున్నాను. చిన్న ముక్కలు, మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు పెట్టుకోండి. చూడండి, వేస్తున్నాను. అన్నీ వేసి బాగా ఇలా కలబెట్టుకోండి. నూనెలో బాగా మగ్గిపోవాలండి. ఎంత బాగా మగ్గిపోతే నున్నగా ఉడికిపోవాలి. మనము నీళ్ళు వేసి ఉడికిపెట్టినప్పుడు ఎంత నున్నగా ఉడుకుతాయో అంత బాగా ఉడికిపోవాలి. అలా ఉడికేదా నూనెలో బాగా నూనె ఎక్కువగా వేసి బాగా వేయించుకోండి. ఇది బాగా వేగే లోపల 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటాను. దానిపైన ఏదైనా మూసి పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను. అది మగ్గే వరకు 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. బాగా ఉడికేస్తాను. చూడండి, బాగా మగ్గిపోతా ఉంది. నూనెలోనే బాగా ఉడుకుతాను. నూనెలోనే బాగా ఉడికిపోతున్నాయి. ఇలా బాగా నూనెలోనే వేయించుకోవాలండి. నీళ్ళు కొంచెం కూడా వేయక్కర్లేదు, మరి నూనెలో మాత్రమే ఉడకాలి. ఇవి నీళ్ళు వేయకూడదు. చూడండి, ఆయిల్ వేసి బాగా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కానీ పండుమిర్చి, మీకు కారం పొడి కావాలంటే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పండుమిర్చి వేసుకోవచ్చు, కారం పొడి వేసుకోవచ్చు. మీకు ఏం నచ్చితే అది వేసుకోండి. టమోటా లాస్ట్లో వేసుకోండి. మొదలు వేసామంటే జల్దీ ఉడకండి ఇవన్నీ, అందుకని కొంచెం లేట్గా వేసుకుంటాను. ఇందులోకి ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. చూడండి, కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ గొజ్జు టేస్ట్ ఉంటుంది. అందుకే కొన్ని మిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ ఏమైనా చేసినప్పుడు సైడ్కి కూడా ఇది కొంచెం పెట్టుకోండి. ఇంకా సూపర్గా ఉంటుంది, మీకే తెలుస్తుంది. ఆ చట్నీ వదిలేసి దీంట్లోనే తిన్న మొక్క అంటారు, చపాతీ కానీ దోశ కానీ. ముద్దుకి అన్నంకి అంతా సూపర్గా ఉంటుందండి. అన్నము ఇది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గొజ్జు వేసుకొని తింటుంటే ఒక తట్టు తినేవాళ్ళు 2 తట్లు తింటారండి. ఇది మాత్రం పక్క. చాలామంది ఇష్టపడి మరీ చేయించుకొని తినేవాళ్ళు ఉన్నారు. దీనికోసము చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. బీరకాయ నూనె గొజ్జు అంటే చాలా ఫేమస్ అయిపోయాను. మీకు కూడా కావాలంటే చేసి ఒకసారి ట్రై చేయండి. బాగుందో లేదో మీరే కామెంట్లో చెప్పండి. మీకు ఈ వంట నచ్చలేదు అన్నా, దాంట్లోకి ఏమైనా మిస్టేక్ చేసినా, ఇలా చేశారు అలా చేశారని మీకు కామెంట్లో చెప్పినా నేను దాన్ని సరిదిద్దుకుంటాను. మళ్ళీ అలాంటి పొరపాట్లు కాకున్నట్లా ట్రై చేస్తాను. ఏమైనా నా వీడియోలో నేను చెప్పేది ఏమైనా మీకు తప్పుగా ఉంటే క్షమించండి. అదేం తప్పు అని మీరు చెప్తే నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరంతా నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతోనే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. డైలీ అప్లోడ్ చేయడం కుదరట్లేదండి, ఎందుకంటే పనికి వెళ్తాం కదా. పనికి టైం కరెక్ట్గా వెళ్ళాలి. అర్జెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అందుకనే డైలీ పెట్టడానికి కుదురుతా లేదు. టైం ఉన్నప్పుడంతా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను.
మీరు ఎక్కువగా ప్రోత్సాహం చేస్తే నేను డైలీ పెట్టేకి అనుకూలమవుతుంది. మీరంతా కామెంట్ చేస్తూ ఉండి వీడియోలు లైక్లు షేర్లు చేస్తూ ఉంటే ఖుషి అవుతుంది. ఇంకా వీడియోస్ పెడదాం, బాగా చూస్తున్నారు జనాలని ఇష్టపడి మరీ చేస్తాం కదండి. మీరంతా పెట్టండి. చూడండి ఈ గుజ్జు ఎలా వచ్చిందో చూసి మీరు చెప్పాలి. ఈరోజైతే నేను ముద్ద అన్నం చేయలేదండి, చపాతీ చేశాను. చపాతీలోకి ఇది చేస్తున్నాను. మా ఇంట్లో చపాతీ నూనె గుజ్జు ఉంటే చాలా ఇష్టపడి తింటారు, అందుకనే ఇది చేస్తున్నాను. కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటో వేసుకుంటున్నాను. చూడండి వెల్లుల్లి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, వెల్లుల్లి దొంచి వేసాను తెల్లబాయలో. మీరు శుంఠి కావాలంటే దొంచి వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు. శుంఠి పేస్ట్ అయితే కాలేయండి, అందుకని వేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. చూడండి అన్నీ బాగా ఇలా కలిసిపోతున్నాయి నూనెలో. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెము పసుపు, కొంచెం పసుపు. ఇది కలర్ కోసం అంతే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఫిక్స్ చేయండి, మీరు ఇస్తున్నది. చూడండి బాగా నూనెలో అంతా ఏగిపోతూ ఉంది. మీకు టిప్స్ కూడా చెప్తానండి. ఏంటంటారా, జీలకర్ర ఎక్కువగా ఉడికించి, కరివేపాకు జీలకర్ర ఉడుకు నీళ్ళు పొద్దున్నే పరగడపనే బాగా ఉడికించి, ఆ రసాన్ని కొంచెం తోట బెల్లం వేసి కషాయం చేసుకున్నట్లు కాఫీ మాదిరిగా చేసుకొని తాగేయండి. కడుపు అంత బొజ్జి పెరిగింది, మాకు కడుపు లావుగా ఉంది, మనిషి సన్నగా ఉన్నాము, కడుపు మాత్రం లావుగా ఉంది అనే వాళ్ళందరూ నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేశాను, చాలా మందికి చెప్తాను, వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు కూడా పర్వాలేదు, మాకు రిజల్ట్ బాగా వచ్చింది అని కూడా అన్నారు. మీరు పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేస్తారు కదండి, టీ కాఫీ తాగుతారు, దాని బదులు జీలకర్ర కాఫీ తాగండి. చాలా మంచిది, హెల్త్కి మంచిది, మీ ఆరోగ్యము బాగుంటుంది. మళ్ళీ మీకు పొట్ట ఉండదు, బాగా హెల్తీగా ఫిట్గా అందంగా బాగుంటారు. మీ పొట్టు పెరగడం వల్ల అసహాయంగా ఉంది, మాకు శారీ కట్టుకోవడం కాదు అంటారు. బాయ్స్ కానీ లేడీస్ కానీ మీరు ఇది తాగి చూడండి, మీ పొట్ట కరుగుతుంది, చాలా బాగుంటుంది. మీరే అంటారు, ఒక్క నెల కంటిన్యూగా తాగి చూడండి, మేము చిన్నగా సన్నగా ఏమో పొట్ట కరిగింది, బజ్జి లేదు, బాగుంది అంటే మీరే చెప్తారు నాకు. జీలకర్ర కాఫీ చేసుకొని తాగండి. మామూలుగా పాలు గీలు ఏమీ ఎక్కర్లేదండి. తోట బెల్లము, జీలకర్ర, కరివేపాకు 3 ఉంటే చాలు. వేసుకొని డైలీ ఒక గ్లాస్ కాఫీ బదులు దాన్ని తాగండి. చాలా అంటే చాలా, మీరే అంటారు వండర్ఫుల్గా ఉండదు, మాకు పొట్ట కరిగింది, మేము బాగున్నాము, చిన్నగా ఇది లావున్నాము, దాన్ని కూడా తగ్గింది, బాగున్నాము అంటే మీరే హెల్తీగా ఉన్నామని మీరే నాకు చెప్తారు. ఇంకా మంచి వీడియోస్ మీకోసం పెడతాను. మంచి వీడియోస్ పెట్టాలంటే మీరంతా నాకు సహకారం చేయాలి. సహకారం చేసి నాకు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీరు ఎప్పుడూ ఇలాగే చేస్తూ నాకు లైక్ చేయడం వల్ల నేను ఖుషి పడి మళ్ళీ మంచి వీడియోస్ చేసే అనుకూలం అవుతుందండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, దీన్ని ఇప్పుడు మ్యాష్ చేయాలి. బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసేస్తాం. పప్పు తిక్కుతాం కదండి, అలా బాగా తిక్కేసేయండి, మ్యాష్ చేసేయండి పప్పు తీసుకొని. నూనెలో అయితే బాగా ఉడికిపోతుంది. మీకు ఇంకా కావాలి కొంచెం నీళ్ళు వేసుకుంటామండి అంటే 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెము మందంగా ఉండేది వద్దు, కొంచెం పలుచగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. కొంచెం అడగండినట్టుగా ఉంది, కానీ స్టీల్ పాత్ర కదండి, అందుకు అలా ఉంది. ఓకేనా? ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోండి. బాగా ఉడికిపోతుంది, అప్పుడు మ్యాష్ చేసుకోండి. ఎలా అంటే నూనెలోనే ఉడికితే బిర్యానీ అర్జెంట్ వెళ్ళాలి, నూనెలో ఉడికించే టైం సిక్కుదు అంటే నీళ్ళు వేసుకోండి, లేదంటే అలాగే నూనెలోనే ఉడికించుకోండి. ఓకేనా? చూడండి బాగా అంతా ఇదైతే ఉంది. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తాం. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మసి చేస్తాం. బాగా అయితే ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు బాగా ఇలా మ్యాష్ చేసేస్తాము. చూడండి ఇలా బాగా మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తి తీసుకొని బాగా ఇలా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసి, అంతేనండి. మ్యాష్ చేసేసి మీరు దానిపైన కొంచెం కొత్తిమీర, ఇప్పుడు బాగా మ్యాష్ అయింది కదండి, ఇంకా మెత్తగా కావాలని ఇంకా చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర ఉదిరిచ్చేస్తాం. అయిపోయండి, ఇంతే. మీరు చేసి ఇది ఎలా వచ్చిందో చూసి ఆ తర్వాత నాకు చెప్పండి. మీరే అంటారు
వండర్ఫుల్ అండి, ఇంత బాగా చేస్తున్నారు. మేము కూడా ట్రై చేసాం, చాలా బాగుంది అని మీరు కామెంట్ రూపంలో నాకు చెప్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసి తిని ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఉప్పు కారం అంతా కరెక్ట్గా అయిందో లేదో చెక్ చేస్తాను. ఆహా, సూపర్గా ఉందండి. ఆహా, ఊరిపోతుంది చూస్తుంటేనే. తింటే ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సూపర్ టేస్ట్గా ఉంది. మీరందరూ తిని ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియో, మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. స్వీట్, హాట్ ఏం కావాల్సిన మీకు చేసి చూపిస్తాను. మీకు ఏ వంట కావాల్సిన కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.